సిద్దిపేట జిల్లా జయదేపూర్ మండలంలోని తిగుల్ నర్సాపూర్ సమీపంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండపోచమ్మ ఆలయ ఉండిని దేవాదాయ ధర్మాదాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో లెక్కించారు. భక్తుల నుంచి వివిధ కానుకల రూపంలో 8,33,393 రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో రవికుమార్ తెలిపారు. అమ్మవారికి వచ్చిన ఆదాయాన్ని అమ్మవారి ఆలయ ఖాతాలో జమ చేసి అమ్మవారి ఆలయ అభివృద్ధికి ఖర్చు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక మాజీ సర్పంచ్ రజితా రమేష్, సిద్దిపేట డివిజన్ ఇన్స్పెక్టర్ రంగారావు, ఆలయ సిబ్బంది వెంకటరెడ్డి, కనకయ్య, హరిబాబు, తిరుపతి, ఐలయ్య, సుధాకర్, నూతన పాలకవర్గ సభ్యులు జయమ్మ, ఆశయ్య, ఆగమల్లు, నరేష్, చర్లపల్లి మాజీ ఎంపీటీసీ నర్సింహులు, పోలీస్ సిబ్బంది నర్సింహులు, నర్సయ్య, గ్రామస్తులు శ్రీను, చందు తదితరులు పాల్గొన్నారు. మహేందర్ కొంచెం సైడ్ ఇచ్చి ఆయన ఫోటో తీసుకుంటాడు. తీసుకోగానే తీయదు. స్వామి ఓపెన్ చేయి. సంచులు తీసుకో. నరసాపురం గ్రామం, జయదేపురం మండలం, సిద్దిపేట జిల్లా దేవాలయంలో ఈరోజు అనగా 29 నవంబర్ 2024 రోజున దేవస్థానం యొక్క హుండీలను విప్పి లెక్కించడం జరిగినది. ఈ లెక్కింపు ద్వారా దేవాలయానికి 33,393 రూపాయలు ఆదాయం సమకూరినది. ఇది మొత్తమును దేవస్థానం యొక్క బ్యాంకు ఖాతాలో జమ చేసి ఆలయ అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో దేవాలయం సభ్యులు, పోలీస్ శాఖ వారు, మీడియా సోదరులు మరియు గ్రామస్తులు, అర్చకులు, సిబ్బంది, దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ గారు శ్రీ చంద్రశేఖర్ గారు, దేవాదాయ శాఖ సిద్దిపేట డివిజన్ ఇన్స్పెక్టర్ శ్రీ వి రంగారావు గారు మరియు భక్తులు, శ్రీ రాజరాజేశ్వర భక్త బృందం వారు పాల్గొనడం జరిగినది. రాబోయే జాతర ఉత్సవాలకు ఇంకా ఘనంగా ఏర్పాటు చేయడానికి అమ్మవారు